భాష అనేది భావ వ్యక్తీకరణకు ఒక సాధనం. కానీ అదే భాషను ఒక రాజకీయ ఆయుధంగా మార్చి ప్రజల మధ్య విభేదాలు సృష్టించడం తమిళనాడు రాజకీయాలకు అలవాటు. హిందీ వస్తే మా సంస్కృతి చనిపోతుంది అని గగ్గోలు పెట్టే తమిళ నేతలు పరాయి దేశపు ఇంగ్లీష్ భాషను మాత్రం ఎందుకు నెత్తిన పెట్టుకుంటున్నారు? ఇంగ్లీష్ వల్ల లేని ముప్పు హిందీ వల్లనే ఎందుకు వస్తుంది? ఇది భాషా ప్రేమ లేక రాజకీయ అహంకారమా? చరిత్ర పుటలు తిరగేస్తే ఒక చేదు నిజం కనిపిస్తుంది. ఒకప్పుడు మద్రాసు ప్రెసిడెన్సీలో తెలుగువారు తమిళులు కలిసి ఉండేవారు. కానీ అప్పట్లో తమిళ నేతలు తెలుగువారిని రెండవ శ్రేణి పౌరులుగా చూశారు. తెలుగు భాషను తొక్కేయడానికి ప్రయత్నించారు. మద్రాసు నగరం అభివృద్ధిలో తెలుగువారి భూమి, శ్రమ, పెట్టుబడి ఎంతో ఉన్నప్పటికీ మద్రాసు మనదే అంటూ తెలుగువారి హక్కులను కాలరాశారు. మన నాయకులు ఎంతో విజ్ఞప్తి చేసినా రాజాజీ వంటి వారు తెలుగువారి ఆత్మగౌరవాన్ని కించపరిచేలా వ్యవహరించారు. నేను చేస్తే సంసారం, వారు చేస్తే వ్యభిచారం అన్నట్టు ఈ తమిళియన్స్ కలిసి ఉన్నప్పుడు తెలుగువారిని ఎంతో కించపరుస్తూ చూసేవారు. కానీ అదే వ్యక్తులు హిందీ భాష విషయంలో లేనిపోని ప్రగల్భాలు పలుకుతుంటారు. ఏమన్నా అంటే హిందీ నేర్చుకుంటే తమిళ సంస్కృతి చెడిపోతుంది అని అంటారు. మరి ఇంగ్లీష్ నేర్చుకుంటే తమిళ సంస్కృతి చెడిపోదా? మరి దక్షిణాది భాషలు ఉత్తరాది భాషలను విభజన సృష్టిస్తుంటారు. మరి అదే దక్షిణాదికి చెందినటువంటి తెలుగును, తెలుగు వారిని ఎందుకు చులకనగా చూసేవారు? ఇది వారి అహంకారానికి నిదర్శనం కాదా? మరిన్ని ఉదాహరణలు తెలుసుకుందాం. ప్రత్యేక ఆంధ్ర రాష్ట్రం కోసం పొట్టి శ్రీరాములు గారు 58 రోజులు నిరాహార దీక్ష చేస్తుంటే కనీసం మానవత్వంతో పరామర్శించని అహంకారం అప్పటి తమిళ ప్రభుత్వానిది. మహోన్నత వ్యక్తి ప్రాణాలు పోతున్న మద్రాసు నగరంపై తమ గుత్తాధిపత్యం కోసమే వారు ప్రాకులాడారు. తెలుగువారు తమ ఆస్తులను, హక్కులను వదులుకొని చివరకు ఖాళీ చేతులతో ఆంధ్ర రాష్ట్రానికి రావాల్సి వచ్చింది. అప్పట్లో వారికి లేని భాషా సోదరభావం ఇప్పుడు హిందీ విషయంలో ఎందుకు గుర్తొస్తోంది? అలాగని తమిళియన్స్ అందరినీ నిందించలేం. కానీ రాజకీయ నాయకులు వారి స్వార్థం కోసం, వారి పబ్బం గడుపుకోవడం కోసం, వారి అధికారం నిలబెట్టుకోవడం కోసం భాష పేరుతో విభజనలు సృష్టిస్తున్నారు. హిందీ ఇది భారతీయ భాష, మన దేశంలోని కోట్లాది మంది మాట్లాడే భాష. కానీ దీన్ని ఆధిపత్య భాషగా చిత్రీకరించారు. ఇంగ్లీష్ ఇది వలసవాద భాష, బ్రిటిషర్లు మనల్ని పాలించడానికి వాడిన భాష. కానీ ఇది మాత్రం వారికి జ్ఞాన భాషగా ప్రబోధిస్తుంటారు. హిందీ నేర్చుకుంటే తమిళ సంస్కృతి పాడైపోతుందట. మరి ఇంగ్లీష్ నేర్చుకుంటే తమిళ సంస్కృతి వర్ధిల్లుతుందా? ఇది కేవలం ఉత్తరాదిపై ద్వేషాన్ని పెంచి ప్రజలను తమ వైపు తిప్పుకోవడానికి ఆడే రాజకీయ చదరంగం మాత్రమే. భాష అనేది ఒక స్కిల్. మనం ఓపుకుంటే ఎన్ని భాషలు నేర్చుకున్నా దానివల్ల ఉపయోగమే కానీ నష్టమేమీ ఉండదు. అది మనల్ని ప్రపంచంతో కలుపుతుంది. కానీ తమిళనాడులో భాషను ఒక అహంకారంగా, ఇతర ప్రాంతాల వారిని ద్వేషించడానికి ఒక సాధనంగా వాడుతున్నారు. ఒకప్పుడు తెలుగు వారిని తక్కువ చేసి చూసిన అదే అహంకారం నేడు హిందీ వ్యతిరేకత రూపంలో కనిపిస్తోంది. భాషా ప్రేమికులుగా చెప్పుకునేవారు ముందుగా పక్క రాష్ట్రాల భాషలను, ప్రజలను గౌరవించడం నేర్చుకోవాలి. రాజకీయాల కోసం భాషా గోడలు కట్టడం ఆపాలి. మీరేమంటారు? తమిళ రాజకీయాల్లోని ఈ ద్వంద్వ విధానం సరైనదేనా? కామెంట్ రూపంలో తెలియజేయగలరు. ఇంగ్లీష్ మాతృభాషగా మాట్లాడుతున్న వారు ప్రపంచం మొత్తం మీద 38 కోట్ల నుండి 39 కోట్ల మంది ఉన్నారు. అదే హిందీ మాతృభాషగా మాట్లాడుతున్న వారు 34.5 కోట్ల నుండి 35 కోట్ల మంది ఉన్నారు. అనగా రెండు భాషల్లోనూ మాతృభాషగా కలిగిన వ్యక్తులు దరిదాపుగా సమానంగా ఉన్నారు. అటువంటప్పుడు రెండు భాషలను గౌరవించడంలో తప్పేముంది? ఒక భాష నేర్చుకోవడం వల్ల మనకు వచ్చే నష్టమేముంది? మరి మీరేమంటారు? కామెంట్ రూపంలో తెలియజేస్తారని మనవి చేసుకుంటూ సెలవు. నమస్తే.